Very good evening friends. Welcome to 21st August Daily Hindu Current Affairs. So friends, మనం ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఇన్క్లూడింగ్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్ మొత్తం అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే కనుక చేస్తాము. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. దాంట్లో మనకి డైలీ సిఏ అని చెప్పేసి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి పీడిఎఫ్ ఉంటుంది. దాని నుంచి మీరు ఈ వేళకి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వితౌట్ ఫర్దర్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. వి విల్ బి డిస్కసింగ్ 21st August 2024 యొక్క కరెంట్ అఫైర్స్ ఆన్ ఎంసీక్యూ ఫార్మాట్లో మనం అయితే డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చైనా సీ ప్రామిసెస్ స్ట్రాంగర్ ఫిజీ టైస్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ టర్మాయిల్. దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకైతే చెప్తానండి. చైనా సిక్సీ అంటే ఏంటి అని అంటే క్సీ జిన్పింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా అని అర్థం అనమాట. ప్రామిసెస్ మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాద్దాము. ఇక్కడ దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ద ఫిజీ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఐలాండ్ నేషన్ అండి. మనకి ఫిజీ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఐలాండ్ నేషన్ ఇన్ ద పసిఫిక్ ఓషన్లో మనకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐలాండ్స్ అనమాట. ఈ యొక్క ఫిజీ క్యాపిటల్ వచ్చేసి మనకి సువా, SUVA. సువా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిజీ. అండ్ దెన్ ద ఫిజీ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఈ పర్టికులర్ పర్సనే మనకి. ఫిజీ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకు చూసినట్లయితే కనుక చూడండి, సితివేని రాబుకా. సితివేని రాబుకా, RABUKA, రాబుకా. సితివేని రాబుకా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫిజీ ఐలాండ్స్ అనమాట. ఈయన మనకి చైనా అయితే కనుక వచ్చారు టు మీట్ ద ఇట్స్ ప్రెసిడెంట్. చైనా మనకి ఇట్ ఈస్ అన్ ఏషియన్ కంట్రీ, మన యొక్క నైబరింగ్ కంట్రీనే. అండ్ అట్ ద సేమ్ టైం చైనా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి బీజింగ్ ఈజ్ ద క్యాపిటల్. బీజింగ్ ఈజ్ ద క్యాపిటల్. అండ్ చైనీస్ ప్రెసిడెంట్ ఎవరంటే చైనీస్ ప్రెసిడెంట్ వచ్చేసి క్సీ జిన్పింగ్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లే కియాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. లే కియాంగ్, LIQUIANG. లే కియాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద చైనా. అయితే ఇప్పుడు మన యొక్క సితివేని రాబుకా ఈజ్ నౌ మీటింగ్ ద క్సీ జిన్పింగ్. అండ్ నౌ క్సీ జిన్పింగ్ ఈజ్ ప్రామిసింగ్ టు ఫిజీ దాట్ మన యొక్క స్ట్రాంగ్ రిలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేద్దాము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే చైనా యొక్క ప్రెసిడెంట్ అయితే కనుక చెప్తున్నారండి మనకి ఫిజీ యొక్క ప్రైమ్ మినిస్టర్కి. దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ అస్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే పసిఫిక్ ఐలాండ్ నేషన్స్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉండడం అనేది వెస్ట్రన్ కంట్రీస్కి మనకి కూడా సంథింగ్ విచ్ ఇస్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. అయితే ఈ యొక్క ఇంపాక్ట్ ఆన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇవేవి కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవసరం లేదు. until and unless you are preparing for APPSC Group 1 or UPSCకి ప్రిపేర్ అయితే తప్ప. మీకు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా ఏమేమి అడుగుతారు అని అంటే కనుక ఫిజీ మనకి ఐలాండ్స్ ఎక్కడున్నాయని అడుగుతూ ఉంటారు. పసిఫిక్ ఓషన్ ఐలాండ్ నేషన్ మనకి ఫిజీ అనేటువంటిది. ఫిజీ క్యాపిటల్ అడుగుతూ ఉంటారు. సువా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిజీ. ఫిజీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి సితివేని రాబుకా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫిజీ ఐలాండ్స్. విత్ రెస్పెక్ట్ టు చైనా తీసుకున్నట్టు కనుక క్యాపిటల్ వచ్చేసి బీజింగ్. ప్రెసిడెంట్ వచ్చేసి మనకి క్సీ జిన్పింగ్ ఈజ్ ద ప్రెసిడెంట్ అండి. అండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి లే కియాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ. ఫిజీ మనకి ఇంకొకసారి కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనకి ఫిజీకి మన యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము హ్యాస్ ఆల్సో విజిటెడ్ ద ఫిజీ ఐలాండ్స్. రీసెంట్గా మనకి ఏంటి అని అంటే సితివేని రాబుకాని మీట్ అవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో విజిటెడ్ దిస్ ఫిజీ ఐలాండ్స్. దానికి సంబంధించి వన్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే ఫిజీ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్ దట్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అంటారు. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ.
కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేటువంటి దాన్ని కూడా మనకి సో ఈ యొక్క ద్రౌపది ముర్ముకి కన్ఫర్ అయితే కనుక చేశారు. సో రీసెంట్లీ ద కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేటువంటిది హయ్యెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఫిజీ ఎవరికి ఇచ్చారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లైక్ డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అండ్ దెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అండ్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా మనకి అడుగుతూ ఉంటారండి. ఫిజీ క్యాపిటల్ ఏంటి? సువా ఈజ్ ద క్యాపిటల్. ఫిజీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సితివేణి రాబూకా. చైనా యొక్క ప్రెసిడెంట్ ఎవరు? క్సీ జిన్పింగ్. సో ఫిజీ మనకి ఎక్కడ, ఏ ఓషన్ ఐలాండ్ నేషన్ మనకి? ఇట్స్ ఎ పసిఫిక్ ఓషన్ ఐలాండ్ నేషన్ మనకి. సో పసిఫిక్ ఓషన్కి సంబంధించి ఇండియాకి ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఉందండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ FIPIC అంటారు. అబ్రివేషన్ కూడా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనకి. ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ అంటాం మనం. ఓకే, ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అని చెప్పేసి కూడా మనకు అంటారు. దట్ ఈజ్ నోన్ యాజ్ FIPIC. ఈ యొక్క FIPICలో మొత్తం 14 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉన్నారండి. 14 మెంబర్ కంట్రీస్. సో ఫిజీ ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్ళారు అన్న దగ్గర మనం మొదలుపెట్టి ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిలో ఏదైనా కూడా అడగచ్చు అనమాట. ఆర్టికల్ పర్సే చదివేస్తే సరిపోదండి. ఆర్టికల్ వెనకాలన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఫిజీ గురించి చూసాము, చైనా గురించి చూసాము. చైనా గురించి ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను ఏంటంటే, ఇండియా చైనా మిలిటరీ మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అయితే ఉందండి మనకి. దట్ ఈజ్ నోన్ యాజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాం అనమాట. ఎక్సర్సైజ్ పేరుది హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. సో దట్ ఈస్ ఆల్సో యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద ఫిజీ ప్రెసిడెంట్. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫిజీని విజిట్ చేయడము, అక్కడ మనకి హయ్యెస్ట్ సివిలియన్ హానర్ ఇవ్వడం, దట్ ఈస్ నోన్ యాజ్ ద కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేటువంటి దాన్ని చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ FIPIC గురించి చూసాం. దట్ ఈస్ నోన్ యాజ్ ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ గురించి కూడా మనమైతే డిస్కస్ చేసాము. మొన్న 2023లో మనకి యొక్క థర్డ్ సమ్మిట్ ఆఫ్ FIPIC జరిగిందండి 2023లో మనకి. సో ద పోర్ట్ మోర్స్బై అనేటువంటి ప్లేస్లో మనకి, ఈ పోర్ట్ మోర్స్బై ఈజ్ లొకేటెడ్ ఇన్ పపువా న్యూగినీలో మనకి లొకేట్ అయితే ఉంది. అక్కడ మనకి యొక్క థర్డ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ FIPIC సమ్మిట్ అయితే జరిగింది. పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ తోటి మన యొక్క కోఆర్డినేషన్ ఇట్ ఈస్ మెయిన్లీ లింక్డ్ టు ఇండియా అండ్ FIPIC. ఈ యొక్క ఫారం తోటే మనం ఏంటి అని అంటే కనుక సో మెయిన్గా ఎంగేజ్ అయితే అవుతూ ఉంటామండి. Clear, right? These are some of the important points that you are expected to know. So let us see a question on this. Who is the current Prime Minister of Fiji? Frank Bainimarama, Sitiveni Rabuka, Syed Qayyum, Epalli Nailatikavu. So what was the answer, Andy? Yes, B. Sitiveni Rabuka. Sitiveni Rabuka is the current Prime Minister of Fiji Islands. మరి యొక్క ఫిజీ క్యాపిటల్ ఏంటి? ఎస్, సువా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిజీ. కరెక్ట్ అండి. ఇంకా మిగతావన్నీ కూడా మనకి గుర్తొచ్చేయాలన్నమాట. సో మన యొక్క ప్రెసిడెంట్ వెళ్ళడము, మనకి హయ్యెస్ట్ సివిలియన్ హానర్ రావడము, ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషను, ఇవన్నీ మనకి గుర్తుకు రావాలి. సితివేణి రాబోకా ఈజ్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ. He previously served as the Fiji's Prime Minister from 1992 to 1999 and returned to position in 2022 after his political party won the general elections. మనకి ఈ పాయింట్స్ అక్కర్లేదు, లైక్ ఇంతకు ముందు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు ఆ పాయింట్స్ అన్నీ మనకి స్పెసిఫిక్గా అవసరం లేదండి. బట్ ఒక జనరల్ ఓవర్వ్యూ తెలియడానికి మాత్రం నేను మెన్షన్ చేశాను అంతే. Sitiveni Rabuka was recently in the news for his visit to Beijing, where he met the Chinese President Xi Jinping. During this meeting, the President Xi Jinping promised to strengthen the ties with Fiji, a move that garnered significant attention globally because of due to its potential impact on the balance of power in the South Pacific region. So, okay, ఈ యొక్క President Xi Jinping promising to that of the Sitiveni Rabuka that సో లెట్ us ప్రామిసింగ్ టు స్ట్రెంగ్థన్ ద టైస్ విత్ ద ఫిజీ ఐలాండ్స్ అని చెప్పేసి మనకి, సో దట్ ఈస్ ఏ సీరియస్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మిగతా నేషన్స్ అయితే కనుక ఫీల్ అవుతున్నాయి. దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, లెట్ us go to the next question. India Japan conduct 2+2 dialogue with the focus on Indo-Pacific. So
2+2 అంటే మనకి అర్థం ఏంటంటే అండి, సో లాస్ట్ వీకే మనం చూసాము జపాన్ నుంచి మినిస్టర్స్ అయితే కనుక వస్తున్నారు, ఇండియాకి విజిట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎస్ అండి, దే కేమ్ ఫర్ దిస్ 2+2 డైలాగ్ అనమాట. 2+2 డైలాగ్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన రీసెంట్గా మనకి జరిగింది. 2+2 అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ 2 రిఫర్స్ టు మన ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఓకే, ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అండ్ దెన్ అలాగనే మన యొక్క ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్. సో ద ఫస్ట్ 2 రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అండ్ ద నెక్స్ట్ 2 రిప్రజెంట్స్ ద ఫారిన్ మినిస్టర్. ద సేమ్ ఇక్కడ ఏదైతే ఉంది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇక్కడ ఫారిన్ మినిస్టర్, అండ్ ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్, ఇక్కడ కూడా డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ జపాన్. ఈ నలుగురు కలిసి మనకి ఏంటంటే ఈ డైలాగ్, ఈ మీటింగ్ అనేటువంటిది జరుగుతుంది. 2+2 డైలాగ్ అంటే అర్థం అది మనకి. సో ఫస్ట్ 2 రిఫర్స్ టు ద 2 మినిస్టర్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ అండ్ ద నెక్స్ట్ 2 రిఫర్స్ టు 2 మినిస్టర్స్ ఫ్రమ్ దేర్ కంట్రీ. ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఫెన్స్ మినిస్టర్. సో వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏంటి అంటే 2+2 డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ అయితే జరుగుతుంది. అండ్ ఒక సింపుల్ పాయింట్ మనం తెలుసుకోవాలంటే, వాట్ వాజ్ ద జపాన్స్ క్యాపిటల్? యు ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్. సో జపాన్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి టోక్యో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్. అండ్ దెన్ ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో ద ఫుమియో కిషిదా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద జపాన్. ఇలా కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక జపాన్ యొక్క ఫారిన్ మినిస్టరు అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ యొక్క డిఫెన్స్ మినిస్టరు కూడా మన కంట్రీకి విజిట్ చేశారు ఈ మీటింగ్ గురించి. ఇక్కడి పాయింట్ చూడండి. The Japanese delegation at the talks in Delhi was headed by Foreign Minister Yoko Kamikawa అండ్ డిఫెన్స్ మినిస్టర్ మినోరు కిహారా. వీళ్ళిద్దరూ కలిసి మనకి ఏంటంటే ఈ మీటింగ్కి అయితే రావడం అయితే జరిగింది. 2+2 డైలాగ్ అనేటువంటిది మనకి జరుగుతుంది. దిస్ డైలాగ్ ఈజ్ ఎమిడ్ ద రైజింగ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండో-పసిఫిక్ రీజియన్. ఈ యొక్క ఇండో-పసిఫిక్ రీజియన్లో బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ రైజింగ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక దిస్ మీటింగ్ ఈజ్ మచ్ మోర్ రెలవెంట్, మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండి అని వీళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. లెట్ us see a question on this. The 2+2 dialogue between the India and Japan refers to the cooperation between which of the following ministries? A. Ministry of External Affairs Minister and Ministry of Home Affairs, Ministry of Commerce and Ministry of Finance, Ministry of External Affairs and Ministry of Defense, Ministry of Finance and Ministry of Defense. ఈ విధంగా మనకు అడుగుతారు. అంటే 2+2 డైలాగ్లో మనకు ఆ 2 మినిస్ట్రీస్ ఎవరు అంటే మన కంట్రీ నుంచి ఏ 2 మినిస్ట్రీస్, వాళ్ళ కంట్రీ నుంచి ఎవరు, వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ఎవరు వస్తారు, ఏ 2 మినిస్ట్రీస్ మధ్యన మీటింగ్ అనేటువంటిది జరుగుతోంది అని చెప్పేసి కూడా మనకి ఇలా కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. సో సి ఈజ్ ద ఆన్సర్ మనకి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఎస్ జైశంకర్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే కనుక రాజ్నాథ్ సింగ్ ఈజ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. వాళ్ళ వైపు నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే వాళ్ళు ఈ పోర్ట్ఫోలియోని ఫారిన్ మినిస్టర్ అంటారు. ఫారిన్ మినిస్టర్ వచ్చేసి యోకో కామికావా అండ్ ద డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి మినోరు కిహారా. జనరల్గా వాళ్ళ నేమ్స్ మనం అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. బట్ 2+2 డైలాగ్లో మనకి ఎవరెవరు ఉంటారు అనేటువంటి తెలుసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే. అండ్ జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి టోక్యో అండ్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఫుమియో కిషిదా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. సో జపాన్ కూడా మనకి ఏంటి అని అంటే ఏషియన్ కంట్రీనే అండి. క్లియర్? ఎస్. నౌ లెట్ us see some important points. The 2+2 dialogue is a diplomatic format that brings together the foreign minister and the defense minister of the two countries to discuss strategic and as well as the security related issues. In the context of India and Japan, the 2+2 dialogue involves Ministry of External Affairs and Ministry of Defense from both the nations. This format aims to enhance the cooperation and coordination in addressing global challenges, particularly in a region called as Indo-Pacific region. So now both the nations aspire to get something called as free, open Indo-Pacific region anamata.
ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ ఉండాలి. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్, చైనీస్ డామినేషన్, ఆ యొక్క చైనీస్ అగ్రెషన్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉండకూడదు. సో బికాస్ ద చైనా షుడ్ ఆల్సో యాక్ట్ రెస్పాన్సిబుల్లీ అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ ద రీసెంట్ 2+2 డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ వాజ్ హెల్డ్ ఇన్ ఢిల్లీలో మనకైతే జరిగిందండి. ఈవెన్ అది కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. ఫోకసింగ్ ఆన్ స్ట్రెంగ్థనింగ్ దేర్ పార్ట్నర్షిప్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. దిస్ డైలాగ్ కమ్స్ అట్ ఏ టైమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్, పర్టికులర్లీ డ్యూ టు చైనాస్ గ్రోయింగ్ మిలిటరీ presence in this region. See, until and unless if you are preparing for the descriptive based exams like UPSC, Group 1 of Telangana and as well as Group 1 of Andhra Pradesh కి మీరు ప్రిపేర్ అయితే తప్ప, సో జనరల్లీ మీకు ఈ డిస్క్రిప్టివ్ పాయింట్స్ అంత అవసరం అయితే ఉండదు. మీకు యువర్ ఐ మీన్ మనకి ఎక్కడ వరకు కన్ఫైన్ ఏంటంటే 2+2 అంటే డైలాగ్ అంటే ఎవరెవరి మధ్య. సో 2+2 డైలాగ్ రీసెంట్గా ఎక్కడ జరిగింది, ఏ 2 మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అవుతారు, ఏ 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఆ విషయాలు తెలిస్తే సరిపోతుంది. బట్ కానీ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫర్ ఎ డిస్క్రిప్టివ్ ఆల్సో, దెన్ యూ షుడ్ నో దట్. సో it comes at an important geopolitical tension due to the China's growing military presence in this region. So yes, and everybody and these two nations want something called as free, open and as well as rules based Indo-Pacific అనేటువంటిది ఉండాలి అనేటువంటిది వీళ్ళ యొక్క మెయిన్ గోల్ అనమాట, ఈ మీటింగ్స్ యొక్క మెయిన్ గోల్. Let us go to that of the next one. After years of impasse, India, Malaysia raised the strategic partnership, discuss the entry to the BRICS nations. సో మనకి బ్రిక్స్ అనేటువంటి గ్రూపింగ్ రీసెంట్గా మనకి ఎక్స్పాండ్ చేయడం అయితే కనుక జరిగింది కదండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక మలేషియా యొక్క ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రాహిం అయితే కనుక రీసెంట్గా మన కంట్రీని విజిట్ చేయడం అయితే జరిగింది ఇన్ న్యూఢిల్లీ మనకి. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ నౌ దే హ్యావ్ టాక్ టు స్ట్రెంగ్తన్ దేర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే వీళ్ళు అగ్రీ అయితే అవ్వడం అయితే కనుక జరిగిందనమాట. సో ద మలేషియా మనం తీసుకుంటే కనుక మలేషియా వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి మనకి కౌలాలంపూర్ అండి. మలేషియా ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట. మనకి మలేషియా ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. బేస్డ్ ఆన్ దిస్ లెట్ us see a question. Who is the current Prime Minister of Malaysia? A. Anwar Ibrahim, B. Mahathir Mohamad, C. Muhyiddin Yassin, D. Najib Razak. So the answer is A. Anwar Ibrahim andi. Anwar Ibrahim is the current Prime Minister of Malaysia. Malaysia is a Southeast Asian country. The capital of Malaysia is Kuala Lumpur. Kuala Lumpur is the capital of Malaysia. So ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే మన కంట్రీని విజిట్ చేశారు కాబట్టి ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ నేమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అన్వర్ ఇబ్రాహిం. ఇఫ్ టుమారో సంబడి ఆస్క్ యూ లైక్ మలేషియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇస్ అన్వర్ ఇబ్రాహిం. ఎస్, అండ్ సిమిలర్లీ ఇందాక జపాన్ వచ్చేసి ఫుమియో కిషిదా. అంతకంటే ముందు ఫిజీ చూసాం. ఫిజీ వచ్చేసి సితివేని రాబూకా. ఎస్, కరెక్ట్ అండి. లెట్ us go to the next one. Anwar Ibrahim is the current Prime Minister of Malaysia. Why it was in the news? Because he recently came a visit to India అనమాట. అన్వర్ ఇబ్రాహింస్ రీసెంట్ విజిట్ టు ఇండియా మార్క్స్ హిజ్ ఫస్ట్ విజిట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ 2018. డ్యూరింగ్ దిస్ విజిట్ ఇండియా అండ్ మలేషియా డిసైడెడ్ టు అప్గ్రేడ్ దర్ బైలేటరల్ ట్రైస్ టు ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి వీళ్ళ యొక్క బైలేటరల్ ట్రైస్ని అప్గ్రేడ్ అయితే కనుక చేశారండి. దిస్ డెవలప్మెంట్ కమ్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ టెన్షన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ విత్ డిస్కషన్స్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ మలేషియాస్ రిక్వెస్ట్ టు జాయిన్ ద బ్రిక్స్ గ్రూపింగ్ and various geopolitical challenges, particularly in the Indo-Pacific region. So, okay, Malaysia is also expressing its willingness to join the BRICS grouping. So, BRICS just manaki 5-member grouping kada, Brazil, Russia, India, China and as well as South Africa. But however, it was even expanded as well to include other couple of countries ni kuda include cheyadaniki manaki expand aithe kanaka chesarandi. And now even Malaysia is also requesting to join this particular grouping. Yes, let us go to the next one. Several schemes were implemented for the handloom sector, textile ministry. సో రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అయితే కమెంట్ అయితే చేసి ఒక స్టేట్మెంట్ అయితే కనుక ఇచ్చారండి. సో హ్యాండ్లూమ్ సెక్టార్ని అంటే చేనేత వస్త్రాల ద్వారా మనకి డెవలప్ చేసేటువంటి హ్యాండ్లూమ్ సెక్టార్ని చాలా ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తోంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏ క్వశ్చన్.
సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు తెలియాల్సింది ఏంటంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేస్తామండి. నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో ఇది మనకి ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ మనకి 7th of August వి సెలబ్రేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో ఈ యొక్క హ్యాండ్లూమ్ యొక్క అవేర్నెస్ గురించి, సో వాళ్ళకి అవేర్నెస్ గురించి, టు హానర్ దెమ్ దీస్ పర్టికులర్ పీపుల్, ఇంకా ఈ సెక్టార్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఈ సెలబ్రేషన్ అనేటువంటి చేస్తాము నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఇది మనకి 7th August అయితే కనుక ఎవ్రీ ఇయర్ పెట్టాం మనము. అయితే ఇది వే బ్యాక్ 2015 నుంచే మనకి ఈ యొక్క సెలబ్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అండ్ 2024లో మనకి 10th edition రీసెంట్గా మొన్న 2 weeks బ్యాక్ August 7th అయితే కనుక జరిగిందండి. సో క్లియర్ ఇన్ దిస్ లెట్ us see a question on this. On which day is the National Handloom Day celebrated? 15th August, 2nd October, 7th August and 26th January. So pretty easy question. So it was a 7th August మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ద నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేటువంటిది మనం అయితే సెలబ్రేట్ చేస్తాము. సో 7th August డే ఎందుకు పెట్టామంటే 1905లో స్వదేశీ మూమెంట్ అనేటువంటిది మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఎప్పుడు 1905లో స్వదేశీ మూమెంట్ అయితే కనుక మనము చేయడం జరిగింది. ఎప్పుడు ఇన్ ద ఇయర్ 1905. సో వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్వదేశీ మూమెంట్. ఇది మీరు ఆల్రెడీ హిస్టరీలో మీరు చదువుతారు. సో స్వదేశీ మూమెంట్ అయితే కనుక మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇన్ ఫర్ దట్ టు కమమోరేట్ దాట్ ఈవెంట్ యాజ్ వెల్ ఆన్ 7th August మనకి ఈ యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ డేని మనమైతే సెలబ్రేట్ అయితే చేస్తాం. క్లియర్? లెట్ us see some important points on this. National Handloom Day is celebrated annually on 7th August to honor the handloom weavers of India and promote the cultural significance of the handloom products. This day was chosen to commemorate the Swadeshi movement which began on 7th August 1905. 7th August 1905 జరిగింది. సో సెలబ్రేట్ చేస్తున్నాము. ఎంకరేజింగ్ ద యూసేజ్ ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ స్ట్రగల్. సో ఓకే, దిస్ సెలబ్రేషన్ ఆఫ్ ద నేషనల్ హ్యాండ్లూమ్ డే వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2015లో మనకి స్టార్ట్ అయితే చేశారు. అండ్ రీసెంట్లీ మనకి 10th edition అయితే కనుక 2024లో రీసెంట్గా మనకి చేయడం జరిగిందండి, సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఎస్, లెట్ us go to the next one. India and Japan to conduct 2+2 dialogue with a focus on Indo-Pacific. ఇది ఆల్రెడీ మనం ఆర్టికల్ చూసాము. బట్ లెట్ us see one more question, డిఫరెంట్ డైమెన్షన్లో అడిగేటువంటి క్వశ్చన్ అయితే చూద్దాం దీని మీద. Which two countries are conducting the 2+2 dialogue recently focused on the Indo-Pacific? Which two countries are conducting the 2+2 dialogue focused on Indo-Pacific? అంటే India Japan, India China, Japan Australia and India Australia. What was the answer అండి? సో రీసెంట్గా మనకి ఇప్పుడు కండక్ట్ చేసినటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో జపాన్ మనకి యొక్క 2+2 dialogue అయితే కనుక కండక్ట్ అయితే చేశారు. సో ద ఆన్సర్ ఈస్ ఏ. So the same thing that we already discussed. It refers to a meeting format involving both the foreign and defense ministers of both the countries. And objective ఏంటి to which have a significance of free and as well as open Indo-Pacific region ని మనం ఏంటంటే బిల్డ్ చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ. Yes, let's go to the next one. Trade, defense, cultural ties to be in focus during the Prime Minister's visit to Poland. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందాకే అనుకున్నాం కదా మన యొక్క కంట్రీ నుంచి ఎవరైనా సో హై లెవెల్ డిగ్నిటరీస్ వేరే కంట్రీకి వెళ్ళినా లేదా వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీకి వచ్చినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మన యొక్క ప్రైమ్ మినిస్టర్ సో ద నరేంద్ర మోదీ is visiting the two important countries. The first one is Poland and the second one is Ukraine. So Poland and as well as Ukraine అయితే కనుక మనకి విజిట్ అయితే కనుక చేస్తున్నారండి. ఇన్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలాండ్ అయితే కనుక వెళ్ళారనమాట. సో నౌ ద విజిట్ హ్యాస్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు పోలాండ్ వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ ట్రేడ్, డిఫెన్స్, కల్చరల్ టైస్ టు బీ ఇన్ ఫోకస్ అంటే వీటి గురించి మనకి డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మనకి. సో విత్ రెస్పెక్ట్ టు పోలాండ్ మనం తీసుకుంటే కనుక సో ద క్యాపిటల్ వచ్చేసి మనకి వార్సా. వార్సా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ పోలాండ్ అండి. వార్సా ఈజ్ ద క్యాపిటల్. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి పోలాండ్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ యూరోప్లో, సెంట్రల్ పార్ట్ ఆఫ్ యూరోప్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందన్నమాట. అండ్ డొనాల్డ్ టస్క్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. డొనాల్డ్ టస్క్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఇవే మనం తెలుసుకోవాల్సినవి మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాని యొక్క క్యాపిటల్ ఏంటి, దాని యొక్క లొకేషన్ ఏంటి, సో దాని యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు,
అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక ఇండియన్ డయాస్పోరా మనకి అరౌండ్ 25,000 ఇండియన్స్ అయితే కనుక మనకి ఈ యొక్క పోలాండ్లో అయితే కనుక ఉన్నారటండి. దాంట్లో అరౌండ్ 5,000 మెంబర్స్ ఆర్ ఈవెన్ స్టూడెంట్ కమ్యూనిటీ ఉన్నారట మనకి పోలాండ్లో. అండ్ పోలాండ్ తోటి మనకి అరౌండ్ $6 బిలియన్ ట్రేడ్ అయితే కనుక కూడా జరుగుతోంది. అండ్ దేర్ బై మేకింగ్ ద పోలాండ్ టు బి ద లార్జెస్ట్ పార్ట్నర్ ఇన్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్లో. సో మనకి పోలాండే లార్జెస్ట్ పార్ట్నర్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. What is the capital of Poland? Pretty simple question that they have asked. So the Krakow, Warsaw, Gdansk, Helsinki. So the answer is B, Warsaw is the answer, and Warsaw is the capital of Poland. So Warsaw is the capital and the largest city of the Poland. It is the political, economic and cultural hub of the country as well, and it has many historic sites as well. Okay. Then why it wasn't recently in the news? Because Warsaw was recently in the news because Prime Minister Narendra Modi visited Poland on August 22nd, 22, marking the first visit by an Indian Prime Minister to the country in the 45 years. So 45 years lo manaki enti ante kanaka, so it was a first visit andi. This visit focused on enhancing the trade, defense, cultural ties between India and as well as the Poland. Yes, so this is something that you are expected to know. Let us go to the next one. Ration shops to be named as Jan Poshan Kendras. Very 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 important అండి. సో గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి లేకపోతే ఆర్ఆర్బి ఈ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనకు అడుగుతూ ఉంటారు. సో మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అంటారు. ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అంటారు. అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఎఫ్పిఎస్ ఆర్ మనకి తెలిసినటువంటి లేమన్ లాంగ్వేజ్లో దే ఆర్ నోన్ యాజ్ రేషన్ షాప్స్ అంటారు మనకి. సో మనము సబ్సిడైజ్డ్ ప్రైజెస్కి అంటే రెడ్యూస్డ్ ప్రైజెస్కి సో ఎసెన్షియల్ కమోడిటీస్ని మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్, ఆయిల్, షుగర్, వీటిని మనము సబ్సిడైజ్డ్ ప్రైజెస్లో మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదండి ఈ యొక్క రేషన్ షాప్స్. వీటిని ఇప్పుడు ఏంటి అని అంటే వాటిని ఒరిజినల్గా మనకి వీ కాల్ ఇట్ యాజ్ ఎఫ్పిఎస్ ఆర్ ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అంటారనమాట. బట్ ఇక్కడ నుంచి వీటిని నౌ దే ఆర్ బీయింగ్ రీనేమ్డ్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జన్ పోషన్ కేంద్రాస్గా వీటిని ఏంటంటే మనకి రీనేమ్ చేస్తున్నారనమాట. సో ద నేమ్ ఈజ్ జన్ పోషణ కేంద్రాస్. ఎలా రీనేమ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. జన పోషణ కేంద్రాస్. సో దీనికి సంబంధించి మనకి ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. మన కంట్రీలో ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని మనకి అచీవ్ చేయడానికి we have something called as National Food Security Act 2013 అనమాట. ఈ యాక్ట్ కూడా మనకి ఎప్పుడు వచ్చింది అని కూడా అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ 2013లో మనకైతే కనుక వచ్చిందండి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దెన్ వాట్ ఈస్ పీడిఎస్ అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అర్థం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, PDS stands for Public Distribution System. Now let us see a question on this. Fair price shops are to be renamed as what? A. Jana Ahara Kendras. B. Poshan Suvidha Kendras. C. Annapurna Kendras. D. Jan Poshan Kendras. So the answer is D. Jana Poshan Kendras is the answer manaki. Okay nandi, fair price shops are also known as ration shops are now set to be renamed as Jan Poshan Kendras. National Food Security Act NFSA ఎప్పుడు ఎనెక్ట్ చేశారండి మనకి 2013లో మనకి చేశారు. వాట్ ఈస్ PDS? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ వాట్ ఈస్ PDS. సో మన కంట్రీలో ఉన్నటువంటి పీపుల్కి పాపులేషన్కి మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ ఆర్ మోర్ దాన్ 75% ఆఫ్ ద బెనిఫిషరీస్ అండర్ దిస్ పర్టికులర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అండ్ ఈ యొక్క ఫెయిర్ ప్రైస్ షాప్స్ హ్యావ్ బిన్ డిఫైన్డ్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. సో ఎనీథింగ్ కెన్ బి ఏ పాసిబుల్ క్వశ్చన్. The government has decided to rename the fair price shops, commonly known as ration shops, as Jana Poshana Kendras. This move is part of a pilot project to rebrand these outlets so that to reflect their role in providing nutrition rich food items to that of the people. This initiative also aims to enhance the income of the FPS dealers by allowing them to offer a wide variety of products. The name Jan Poshan Kendras emphasizes the focus on nutrition and the well-being of the population as well. So this is something an important article. And then let's go to that of the next one.
Gukesh and as well as the Pragnananda begin with the draws in the Sinq Field Cup. సో సింక్యూ ఫీల్డ్ కప్ అయితే సంబంధించి మనకి ఏంటంటే జరుగుతుందండి, మనకి ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక సెయింట్ లూయిస్లో మనకి ఇట్స్ చెస్ ఛాంపియన్షిప్ అది మనకి. సో ఓకేనా, ఈ యొక్క చెస్ టోర్నమెంట్ మనకి సెయింట్ లూయిస్లో కనుక అయితే కనుక జరుగుతుంది. సెయింట్ లూయిస్ ఈజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఓకే, ఈ యొక్క సిన్క్యూ ఫీల్డ్ కప్ వచ్చేసి మనకి సో దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద చెస్కి సంబంధించినటువంటిది. ఇన్ దిస్ ద గుకేష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రజ్ఞానంద begin with the draws against in the Sinq Field Cup. So against their respective persons from Uzbekistan and as well as the China will enter ante kanaka. So they have made it as a draw and the things are still going on. So let the game continue andi so that we can see the final winner manaki evaru avutaru అనేటువంటి దాని మీద మనం ఈ కప్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్, డి గుకేష్. సో డి గుకేష్ మనకి దేనికి సంబంధించిన ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అండ్ దెన్ ఆర్ ప్రజ్ఞానంద మనకి దేనికి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ సిన్క్యూ ఫీల్డ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ క్లారిటీ అయితే కనుక ఉండాలి. సో నౌ అండ్ రీసెంట్గా సిన్క్యూ ఫీల్డ్ కప్ మనకి ఎక్కడ జరుగుతోంది అని కూడా మనకు అడుగుతారు. సెయింట్ లూయిస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Yes, let's try to answer this question. The Sinq Field Cup is associated with which sport? A. Chess, B. Tennis, C. Golf and as well as D. Badminton. So the answer is A. Chess and D. Absolutely correct. So the Sinq Field Cup is associated with that of the chess ki sambandhinchindi recent ga St. Louis, United States of America lo manaki entante ee oka tournament aithe jarugutundi. Yes. So some points చూస్తే the Sinq Field Cup is one of the most prestigious chess tournaments in the world. It is held annually in the St. Louis, United States of America. It attracts the top grandmasters across the globe. It is part of the Grand Chess Tour, a series of elite chess events. So the players compete in classical games with some of the best minds. It was recently in the news because the Indian chess prodigies the D. Gukesh and R. Pragnananda began their campaign in the tournament with the draw against the formidable opponents. So Gukesh held the reigning world champion Ding Liren of China to a draw, while Pragnananda drew with the Abdustarov of Uzbekistan. Yes Andy, so this is something that you are expected to know. So these are some of the important points Andy. So I hope you enjoyed the today's class. So if you have enjoyed it, if you have learned something, please do like it Andy, and as well as show your love in the form of comments. So these likes and as well as comments only will make us to come up with the more and more quality content తోటి అయితే కనుక మనం రావడానికి ఉంటుంది. ఇదే మీరు ఫస్ట్ వీడియో అయితే కనుక ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో అండ్ షేర్ ఇట్ to your friends as well. So yes friends, అండ్ దెన్ ఒకసారి మా యొక్క ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి రిమైనింగ్ కోర్సెస్ని కూడా మీరైతే చూడటానికి ప్రయత్నించండి. సో దెన్ డెఫినెట్లీ యూ లవ్ దెమ్ అండ్ డెఫినెట్లీ దీస్ కోర్సెస్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్. సో ఫ్రెండ్స్, మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి, డెడికేటెడ్ కోర్సెస్ టు దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ద బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్ ఉంది. ఎస్ఎస్సి రాసేటువంటి వాళ్ళకి ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బీ చూసుకునేటువంటి వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడేలాగా we have designed it a combo course, and grade B one more dedicated course. And ఇలా కాకుండా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిగతా కూడా రాస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకుని వీ హ్యావ్ లాంచ్డ్ దిస్ సుప్రీం కాంబో యాజ్ వెల్. సో ఈ యొక్క సుప్రీం కాంబో మీకు ఏంటి అని అంటే మొత్తం అన్ని కోర్సెస్ లైక్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఆర్బీఐ, గ్రేడ్ బి మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి అండ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ 10,000 rupees. సో జస్ట్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ 10,000 rupees మీకు ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దాట్ వాజ్ అ మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్. ద వ్యాలిడిటీ ఈజ్ నాట్ 3 months ఆర్ 6 months కాదండి, ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే కనుక అడగచ్చు. యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ యూ కెన్ ఆల్సో విజిట్ అవర్ వెబ్సైట్, దట్ ఈస్ www.ltxclasses.com, వేర్ యూ కెన్ సీ ఆల్ ద అవైలబుల్ కోర్సెస్ ఏంటి అనేటువంటి ఇవన్నీ కూడా మీరు అక్కడ కూడా చూడొచ్చండి.
Yes friends, so these are some of the important current affairs from the today's newspaper, so that I thought to cover. Please do download this PDF from the app and try to revise it, so definitely questions అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి క్వశ్చన్స్. సో యూ డూ ప్లీజ్ డూ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ షేర్ అండ్ కమెంట్, సో దట్ వీ విల్ కమ్ అప్ విత్ ద ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయడానికి. సో వీ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్ అండి. ఎస్. Okay friends, thank you so much. Until then, let's meet tomorrow, and until then, happy learning. All the best. Bye bye.